Good afternoon. Welcome to Big TV Digital Exclusive Live. హర్యానాలోని సోనిపేట్లో దారుణం జరిగింది. ప్రియుడితో చేతులు కలిపి భార్య భర్తను హత్య చేసి మురుగు కాలువలో పడేసింది. ఈ ఘటన ఏడాది తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను ఏడాది తర్వాత ఛేదించారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో మరొక వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని అలీపూర్కు చెందిన సోనియా ప్రీతం అనే దంపతులు 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే సోనియాకు రోహిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ క్రమంలోనే సోనియా ప్రీతం మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. 2024 జూలైలో తన సోదరి ఇంటికి వెళ్ళింది సోనియా. అయితే భార్య సోనియాను ఇంటికి తీసుకువెళ్లేందుకు కూడా భర్త ప్రీతం వెళ్ళాడు. అయితే తనతో వచ్చేందుకు ప్రీతం భార్య సోనియా నిరాకరించింది. ఈ క్రమంలోనే ప్రీతం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనని ఇక్కడే ఉండనివ్వాలంటూ తన సోదరిని సోనియా వేడుకుంది. ఇదే సమయంలో ప్రీతంను చంపేందుకు సోనియా ప్లాన్ చేసింది. అంటే సోదరి ఇంట్లో ఉన్నప్పుడే ప్రియుడితో ఒక స్కెచ్ వేసి భర్తను చంపే విధంగా ప్లాన్ చేసిందని ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. తన బావ విజయ్కి 50,000కు సుపారీ ఇచ్చింది. ఒకరోజు సోనియా డాబాపై నిద్రిస్తుండగా ఆమె భర్త ప్రీతంను హత్య చేయించాడు. సోనియా బావ విజయ్ అంటే సోదరి భర్తతో అనుకుంటా, బావ వరుసకి బావ అవుతాడు కాబట్టి ఆ బావకే 50,000 సుపారీ ఇచ్చి మళ్ళీ సోనియా ప్రీతం ఇద్దరు కూడా డాబా మీద నిద్రిస్తున్నప్పుడు ప్రీతంను హత్య చేసేందుకు విజయ్ సహకారంతో ప్రీతంను హత్య చేసింది. అయితే ఆ తర్వాత ప్రీతం మృతదేహాన్ని అగ్వాన్పూర్ సమీపంలోని ఒక మురుగు కాలువలో పడేసింది సోనియా అండ్ అలాగే ఆయన భావ విజయ్. ఈ సీన్ను విజయ్ వీడియో తీశాడు కూడా. సోనియాకు చూపించేందుకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సోనియా చూసిన తర్వాత ఆ పోస్టుని విజయ్ డిలీట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే తన భర్త ఇంటికి రాలేదంటూ అలీపూర్లోని PS లో ఫిర్యాదు చేసింది. 2024 జూలై 20న పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది పాటు కూడా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. భర్త చనిపోయిన తర్వాత ప్రీతం ఆటోను 4.5 లక్షలకు అతని భార్య సోనియా అమ్మేసింది. ప్రీతం మొబైల్ ను బాయ్ ఫ్రెండ్ రోహిత్ కు సోనియా ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ప్రీతం సోనియాల సెల్ ఫోన్ సిగ్నల్స్, వాట్సాప్ చాటింగ్ అలాగే లొకేషన్ ను ట్రాక్ చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు స్పెషల్ టీం. ఈ కేసులో కీలక సాక్ష్యాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. సోనియా రోహిత్లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. సోనియా బావ విజయ్ కోసం కూడా గాలిస్తున్నారు. సో ప్రస్తుతం సోనియా బావ విజయ్ అంటే ఈ హత్యకు సహకరించిన సోనియా బావ విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ప్రియుడిగా చెప్తున్న రోహిత్ ని అలాగే సోనియాని వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత కాలంలో ప్రియుడి మోచులో పడి భర్తలను చంపుతున్న భార్యలు ఈ కేసులు నిజంగా ఎక్కువగా చూస్తున్నాం న్యూస్ ఛానల్స్ లో కూడా. అయితే ఇటీవల హర్యానాలోని సోనిపట్లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా తన భర్తను హత్య చేసింది. దీంతో పోలీసులు సోనియాను ప్రియుడు రోహిత్ ఇద్దరిని కూడా రిమాండ్లోకి తీసుకున్నారు. ఇక వివరాలు చూసాము. ఇప్పటి వరకు కూడా జూలై నెలలో ప్రీతం అనే వ్యక్తి తన భార్య సోనియాను తీసుకెళ్లడానికి సోనిపేటలోని ఆమె సోదరి ఇంటికి వెళ్ళాడు. అంటే రోహిత్తో సంబంధాలున్న నేపథ్యంలోనే ప్రీతంకు సోనియాకు తరచుగా గొడవలు అవుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే సోనియా భర్తతో గొడవ పెట్టుకొని సోదరి ఇంటికి వెళ్ళింది. అయితే సోదరి ఇంటి వద్దకు వెళ్లి భర్త ప్రీతం ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అయితే ఆ క్రమంలోనే వారిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. తిరిగి ప్రీతం సోనియాను తీసుకెళ్లకుండానే ప్రీతం వెనుదిరిగాడు. అదే రోజు సోనియా తన భర్తను చంపమని కోరుతూ తన సోదరి బావ విజయ్కి 50,000 ఇచ్చింది. ఆ తర్వాత ప్రీతం తిరిగి వచ్చాడు. ఆ రోజు సోనియా ఇంట్లోనే ప్రీతం నిద్రపోయాడు. ఆ సమయంలోనే తన ప్రియుడు రోహిత్ తో కలిసి ప్రీతంను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశారు. అంటే ఆ రోజు కొంత గొడవ జరిగిన తర్వాత ప్రీతం వెళ్లిపోయాడు. మళ్ళీ తిరిగి సోదరి ఇంటికే వచ్చాడు గొడవ తర్వాత. ఆ రోజు నిద్రిస్తుండగా భార్య తన బావ విజయ్ అలాగే ప్రియుడు రోహిత్ వీళ్ళందరూ కలిసి కూడా భర్తను దారుణంగా చంపి ప్రీతంను మురుగు కాలువలో పడేశారు. చంపిన తర్వాత ప్రీతం భార్య సోనియా తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిజంగానే ప్రీతం కనిపించడం లేదని ఇది మిస్సింగ్ కేసే అని భావించారంతా.
ప్రీతం మొబైల్ ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా చెక్ చేశారు. అయితే ప్రీతం ఉపయోగించిన ఫోన్ ముందు అసలు పనిచేయలేదు, ఆ తర్వాత సోనిపేటలో మాత్రం పనిచేసినట్లుగా గుర్తించారు. ఆ ఫోన్ సోనిపేటలో ఉన్నవారు వాడుతుండటంతో దాని ఆధారంగా రోహిత్ ను పట్టుకున్నారు. అయితే రోహిత్ ఫస్ట్ ఈ కేసును తప్పుదోవ పట్టించేలాగా మాట్లాడాడు. ఆ తర్వాత నేరం ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. సోనియా తాను ప్రేమలో ఉన్నామని, అందుకే ప్రీతంను చంపినట్లుగా గుర్తించారు. తన భర్తను చంపడానికి సోనియా విజయ్ కి 50,000 డబ్బులు ఇచ్చిందంటూ కూడా రోహిత్ తెలిపాడు. ఇక దీని తర్వాత సోనియా తన భర్త మొబైల్ ను రోహిత్ కి ఇవ్వడంతో పాటు ప్రీతంకు చెందిన ఆటోను 4.5 లక్షలకు అమ్మేసింది. అయితే దాదాపు ఈ సంఘటన అంతా కూడా ఏడాది కిందట జరిగింది. ఏడాది కిందట హర్యానా పోలీసులు అగ్వాన్పూర్ కాల్వలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నిందితుల్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సోనియా తన 17 ఏళ్ల వయసులో ప్రీతంను ప్రేమించి వారి కుటుంబాలకు ఇష్టం లేకుండానే వివాహం చేసుకుంది. వారికి 16 ఏళ్ల కొడుకుతో పాటు 2 కూతుర్లు కూడా ఉన్నారు. రోహిత్ కూడా పెళ్లి చేసుకోగా సోనియాతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. నిందితుడు రోహిత్ మీద గతంలో కూడా పలు హత్యా కేసులు ఉన్నట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. మొత్తం 4 క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నాయంటూ పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం విజయ్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. విజయ్ అంటే సోనియా బావ. సో ఇతనికి 50,000 సుపారీగా ఇచ్చి ప్రీతం హత్యకు స్కెచ్ వేశారు. ప్రస్తుతం విజయ్ మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రియుడు రోహిత్ అలాగే సోనియా వీళ్ళిద్దరూ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రియుడి మోజులో పడి భర్తను చంపుతున్న కేసులు మనం ఇటీవల చాలా తరచుగా చూస్తున్నాము. సంచలనాలు కూడా సృష్టిస్తున్నాయి. ఈ కేసు కూడా అలాంటిదే. సో భార్య సోనియా ప్రియుడు రోహిత్తో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలోనే భర్త ప్రీతంను అరెస్ట్ చేసింది. సో వీళ్ళ పెళ్ళై కూడా కొత్తగా పెళ్ళైన జంట కూడా కాదు. 15 ఏళ్ల క్రితమే వీళ్ళకు పెళ్ళైంది. 2 కుమారులు 1 కుమార్తె కూడా ఉన్నారు వీళ్ళకి. వాళ్ళు కూడా దాదాపు 16 ఏళ్ల వయసుతో ఉన్నాడు పెద్ద కుమారుడు. అతను కూడా 15 ఏళ్ల వయసుతో ఉన్నాడు. సో ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ లైఫ్లో ట్రావెల్ చేసిన తర్వాత కూడా ప్రియుడి మోజులో పడి మళ్ళీ భర్తను చంపడానికి ప్లాన్ వేసింది సోనియా. ప్రస్తుత కాలంలో ఈ కేసులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. హర్యానాలోని సోనిపట్లో సోనియా తన ప్రియుడు రోహిత్తో కలిసి భర్త ప్రీతంను దారుణంగా హత్య చేయించింది. పోలీసులు ఏడాది తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు సోనియాను ప్రియుడిని అలాగే రోహిత్ను అలాగే అరెస్ట్ చేశారు. జూలై నెలలో ప్రీతం అనే వ్యక్తి తన భార్య సోనియాను తీసుకెళ్లడానికి అంటే గత ఏడాది 2024 జూలైలో వీళ్ళిద్దరికి రోహిత్తో మాట్లాడుతుంది. రోహిత్తో సంబంధాలున్న నేపథ్యంలోనే భార్య సోనియాకు అలాగే భర్త ప్రీతంకు వీళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య సోనియా సోదరి ఇంటికి వెళ్ళిపోయింది అలిగి. సో సోనియాను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రీతం కూడా వెళ్ళాడు. అక్కడ కూడా కొంత గొడవ జరిగింది. అయితే ప్రీతం ఫస్ట్ వెనుదిరిగాడు. తర్వాత మళ్ళీ సోదరి ఇంటికే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ వాళ్ళు డాబా మీద నిద్రిస్తున్న టైంలోనే సోదరి భర్త అంటే బావకి 50,000 సుపారీ ఇచ్చి సోనియా అలాగే రోహిత్ సోనియా విజయ్ వీళ్ళ ముగ్గురు కలిసి కూడా భర్త ప్రీతంను హత్య చేసి కాలువలో పడేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక కాలువలో గుర్తు తెలియని మృతదేహం దొరికింది పోలీసులకి. ఆ మృతదేహాన్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ కేసు అంతా బయటపడింది. అయితే భర్త చనిపోయిన తర్వాత సోనియా కూడా నా భర్త కనిపించడం లేదు అంటూ అలీఘర్ పిఎస్లో కూడా ఆమె కంప్లైంట్ చేసింది. ఏడాది తర్వాత పోలీసులు ఈ కేసులో ఉన్న నిజాన్ని ఛేదించారు. ప్రస్తుతానికి రోహిత్ అలాగే సోనియా వీళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. విజయ్ అనే వ్యక్తి అంటే సోనియా బావ విజయ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఇంకా పోలీసులు అయితే వాళ్ళ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.